ప్రేమ అయితే ధీరజ్తో నాకు ఆల్ ది బెస్ట్ చెప్పు అని చెప్పేసి అనగానే, ఏంటి ఈసారి మళ్ళీ ఇంకేదైనా ప్లాన్ చేస్తున్నావా అని చెప్పేసి అంటూ ఉంటాడనమాట. నేనేం ప్లాన్ చేయట్లేదు చెప్పు అని చెప్పేసి అనగానే ఆల్ ది బెస్ట్ చెప్తాడనమాట. ఇక మంచి టైంలో చెప్పా కాబట్టి ఈసారి సక్సెస్ఫుల్ అయిపోయినట్టే అని చెప్పేసి అంటాడనమాట. ఏం చేస్తున్నావు చెప్పు అని చెప్పేసి అంటాడనమాట ధీరజ్. నేను చెప్పనని చెప్పేసి పరిగెత్తుతూ ఉంటుంది అనమాట. ఇక వెంటనే ధీరజ్ అయితే వెళ్ళి ఇక వెనకాలగా ప్రేమని అయితే పట్టుకుంటాడనమాట. ఇక వాళ్ళిద్దరిని అలా చూసిన తిరుపతి అయితే, వీళ్ళేంట్రా వీధిలోనే దుకాణం ఓపెన్ చేశారు, కాస్త లోపలికి పోండ్రా, చూశానులేరా మీ రొమాన్స్, మీరు మామూలు రొమాంటిక్ కపుల్ కాదురా అని చెప్పేసి అంటాడనమాట. ఇక ధీరజ్ అయితే, బుద్ధి లేకుండా మాట్లాడక మావయ్య అని చెప్పేసి అంటాడు. ఇక ప్రేమతో, నాకు తెలియకుండా ఏదైనా చేసావంటే చంపేస్తా అని చెప్పేసి వార్నింగ్ ఇస్తాడనమాట. చేస్తాను, ఏం చేస్తావు అని చెప్పేసి ప్రేమ అయితే అంటదనమాట. ఆపండ్రా మీ డ్రామాలు, ఎవరైనా ఉంటే కొట్టుకుంటూ తిట్టుకుంటూ ఉంటారు, ఎవరు లేకపోతే ముద్దులు రొమాన్స్, నా ముందా మీ కమల్ హాసన్ యాక్టింగ్ అని చెప్పేసి తిరుపతి అయితే అంటాడు. ఇక ధీరజ్ అయితే మళ్ళీ చెప్తున్నా, నాకు చెప్పకుండా ఏదైనా చేస్తే చంపేస్తా అని చెప్పేసి దూరం నుంచి వేలు చూపిస్తాడనమాట. పోరా అని చెప్పేసి ప్రేమ అయితే ధీరజ్ని అలా చూస్తూ ఉండిపోతుంది. హనీమూన్ క్యాన్సిల్ అయ్యేసరికి కోపంతో శ్రీవల్లి అయితే గదిలో ఉన్న సామాన్లన్నీ విసిరి కొడుతూ ఉంటుందన్నమాట. నా తోటి కోడలు నాకు శత్రువులుగా మారారు, నా ప్రతి ఆనందానికి అడ్డుపడుతున్నారు, పోనీ కట్టుకున్న వాడైనా అండగా ఉంటాడంటే ప్రతి దానికి గొర్రెలా తల ఊపడం తప్పితే నా వైపున మాట్లాడిందే లేదు. ఈ ఇంట్లో నా పరిస్థితి నీళ్ల కంటే పలచగా, దూది కంటే తేలికైపోయింది, అంతా నా కర్మ అని చెప్పేసి తల బాదుకుంటూ ఏడుస్తూ ఉంటుందన్నమాట. అయితే గదిలో విసురు కొడుతున్న శబ్దాలు రాగానే వేదవతి వచ్చి అయితే తలుపు కొడుతుంది అనమాట. ఏమైందమ్మా అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. ఏం లేదులేండి అని చెప్పేసి కోపంగా బయటకైతే వెళ్ళిపోతుంది అనమాట శ్రీవల్లి. ఇక వేదవతి అయితే, ఏంటి స్వామి ఇది, ఈ పిల్ల ఎంత కోపంగా వెళ్ళిపోతుంది, కొంపదీసి వాళ్ళ పుట్టింటికి వెళ్ళిపోతుందా ఏంటి, ముందు ముందు ఏం జరుగుతుందో ఏమో అని చెప్పేసి కంగారు పడుతూ ఉంటుందన్నమాట. అయితే వేదవతి అనుకున్నట్టుగానే పుట్టింటికి వెళ్తుంది అనమాట శ్రీవల్లి. ఇక భాగ్యం అయితే కూతురికి మంచిగా బ్రెయిన్ వాష్ చేసి ఇక ఇంట్లో చిచ్చు ఎలా పెట్టాలి అలా పెట్టాలని చెప్పేసి ఇక శ్రీవల్లిని మళ్ళీ అత్తారింటికి అయితే పంపిస్తుంది అనమాట. ఇక మన నర్మద అయితే ప్రేమ తీసుకొని డ్యాన్స్ నేర్పించడానికి అని చెప్పేసి తన కొలీగ్ వాళ్ళ ఇంటికి అయితే తీసుకెళ్తుంది అనమాట. నాకెందుకో వల్లి అక్క మనల్ని ఫాలో అవుతుందేమో అనిపిస్తుంది, నా ట్యూషన్ మ్యాటరు, మీ హనీమూన్ మ్యాటర్ మొత్తం లీక్ చేసి మనల్ని తిట్టించింది, మన ఎవరి విషయాల్లో జోక్యం చేసుకోం కానీ మన విషయాల్లో ఎందుకు జోక్యం చేసుకుంటుంది, మనల్ని ఎందుకు తిట్టించాలని చూస్తుంటుంది అని చెప్పేసి నర్మదాని అయితే అడుగుతూ ఉంటుంది అనమాట ప్రేమ. ఇక నర్మద అయితే, దీన్నే బద్ధ శత్రువుల సిండ్రోమ్ అంటారు, బద్ధ శత్రువులైన పాము ముంగీస, పిల్లి ఎలుక, కోడి గ్రద్ద ఇవన్నీ కలిసి ఉంటాయేమో కానీ ఒకే ఇంట్లో ఉండే తోడికోడలు మాత్రం అస్సలు కలిసి ఉంటారని చెప్పేసి చెప్తూ ఉంటుంది అనమాట. అదేంటక్క మనం కలిసే ఉంటున్నాం కదా అని చెప్పేసి ప్రేమ అనగానే, మనం ఉంటున్నాం కానీ మీ పెద్దక్క అవన్నీ ఉండటం లేదు కదా, ముగ్గురుంటే అందులో ఓ తోడికోడలకైనా మిగిలిన ఇద్దరికంటే పడదు, అది తరతరాలుగా వస్తున్న సాంప్రదాయం, మిగతా కోడల కంటే నన్నే ఎక్కువ మెచ్చుకోవాలి, నాకే ఎక్కువ పెట్టాలి అనే ఆశ అసూయతోనే ఇలా చేస్తూ ఉంటారు. ఇలాంటి లక్షణాలు శ్రీవల్లి అక్కలో ఎక్కువగా ఉన్నాయి. వల్లి అక్క మంచిదే కానీ అదో రకం మెంటాలిటీ, బావని అత్తమ్మమ్మలు బాగా చూసుకుంటుంది, ఇంటి పనులు కూడా బాగా చక్కబెడుతుంది, కానీ మన ఇద్దరి విషయంలోనే నొప్పిలో పడ్డ ఉప్పులో ఎగిరెగిరి పడుతుందని చెప్పేసి నర్మద అయితే చెప్తూ ఉంటుంది అనమాట. ఇక ఆ మాటకి ప్రేమ అయితే, ఏం నమ్మడమో ఏమో కానీ ఆవిడ ఏం చెప్పినా కూడా మావయ్య గుడ్డిగా నమ్మేస్తున్నారని చెప్పేసి అంటూ ఉంటుంది అనమాట. అవును ప్రేమ, మన ఇల్లే పెద్ద మాయా బజార్, మావయ్య గారు క్రమశిక్షణలో హెడ్ మాస్టర్ టైపు, శిక్షలు వేసే విషయంలో పెదరాయి టైపు, శాసించే విషయంలో హిట్లర్, శిక్షలు అమలు చేసే విషయంలో జైలు వార్డెన్, ఇక అత్తయ్య గారంటే చెప్పేదేముంది, అంతా శ్రీరామ శ్రీరామ అంటుంది, మన గురించి మావయ్య గారి దగ్గర గట్టిగా మాట్లాడలేదని చెప్పేసి అంటూ ఉంటుంది అనమాట. అయ్యి బాబోయ్ నీకు చాలా విషయాలు తెలిసాయి, ఇంకేం తెలుసు అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది అనమాట ప్రేమ. నువ్వు డ్యాన్స్ క్లాస్ చెప్పాల్సిన ఇల్లు ఇదే అని చెప్పేసి ఇల్లు అయితే చూపిస్తుంది అనమాట. ఇక ప్రేమ తీసుకొని ఇంట్లోకి వెళ్ళి ఇక వాళ్ళ ఫ్రెండ్ గీతాని అయితే ప్రేమకు పరిచయం చేస్తుంది అనమాట. మీరు అంటే ఈ రోజు నుంచే మా చెల్లి మీ పిల్లలకు క్లాసికల్ డ్యాన్స్ నేర్పిస్తుందని చెప్పేసి నర్మద అయితే చెప్తుందనమాట. ఈరోజు చాలా మంచి రోజు కాబట్టి ఈరోజు నుంచే డ్యాన్స్ టీచింగ్ మొదలు పెట్టండి, మా పిల్లలతో పాటు మా చుట్టాల పిల్లలు కూడా ఇక్కడే ఉన్నారు, వాళ్ళకు కూడా నేర్పించండి అని చెప్పేసి ఆ గీత అయితే చెప్తుందనమాట. ఇక ప్రేమ అయితే థ్యాంక్స్ అక్క అని చెప్పేసి నర్మదాకైతే ఒక హగ్ అయితే ఇస్తుంది అనమాట. క్లాస్ అయ్యే వరకు నేనే ఇక్కడే ఉంటాను, క్లాస్ అయ్యాక ఇద్దరం కలిసి వెళ్దాం అని చెప్పేసి నర్మద అయితే చెప్తుంది. ఇక ప్రేమ అయితే కాళ్ళకి గజ్జలు కట్టి క్లాసికల్ డ్యాన్స్ అయితే నేర్పించడం స్టార్ట్ చేస్తుందన్నమాట. ఇక సరిగ్గా అదే టైంకి అదే ఇంటికి ఫుడ్ పార్సిల్ తీసుకుని ధీరజ్ అయితే వస్తాడనమాట. ఇక ధీరజ్ని చూడగానే ప్రేమ అయితే అక్కడ పక్కకి వెళ్ళి దాక్కుంటుంది అనమాట. ఇక ఆ ధీరజ్ అయితే వచ్చేసి అక్కడున్న పిల్లల్ని అయితే లోపల ఎవరు లేరా అని చెప్పేసి అనగానే,
టీచర్ అక్క ఉందని చెప్పేసి ఇక స్టూడెంట్స్ అయితే చెప్తారనమాట. ఇక ప్రేమ అయితే పిలుస్తూ ఉంటాడు ధీరజ్. మేము పరాయి పురుషుల మొహం చూడమని చెప్పేసి ఇటు ఇవ్వండి అని చెప్పేసి ప్రేమ అయితే చేయి చూపిస్తూ ఉంటుందన్నమాట. కానీ అనుకోకుండా ఇక ఎదురుగా అద్దం ఉంటుందన్నమాట. ఇంకా అద్దంలోంచి ధీరజ్ అయితే ప్రేమని చూస్తాడనమాట. అలా ప్రేమ అయితే దొరికిపోద్ది అనమాట. ఇక అప్కమింగ్ ఎపిసోడ్లో అయితే రామరాజుకి ప్రేమ డ్యాన్స్ క్లాస్ వస్తుందని చెప్పేసి విషయాన్ని అయితే చెప్పేస్తాను అనమాట శ్రీవల్లి. ఇక రామరాజు అయితే ఇక పరువు ప్రతిష్ట ఏం అవ్వాలి అని చెప్పేసి తిడుతూ ఉంటాడు. ఈ రోజుల్లో ఉద్యోగం చేస్తే తప్పేం కాదు కదా మావయ్య అని చెప్పేసి నర్మదా అనగానే, తప్పుల గురించి నువ్వు నాకు చెప్తావా అని చెప్పేసి నోటికొచ్చినట్లు రామరాజు అయితే తిడతాడనమాట. ఇది ఫ్రెండ్స్ మరి వాళ్ళ వీడియో. నెక్స్ట్ ఏం జరగకపోతే ఏంటి అనేది మిస్ అవ్వకుండా తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.